ఇంకొకటి చెప్పండి. లైక్ దో మీరు ఇప్పుడు చెప్పారు కదా! రైటింగ్ ప్రాసెస్‌లో కూడా దట్ వాస్ ద ప్రాపర్ క్లోజర్ ఫర్ ద ఫిల్మ్. నవదీప్ డాన్స్ చేసేదని. కానీ ఒక ఆడియన్స్ పర్స్పెక్టివ్‌లో చూసినప్పుడు ఇది యాక్చువల్ సినిమా మొత్తం దేనికోసం అంటే ఒక ప్రాపర్ బరియల్ గ్రౌండ్ కోసం. హ్మ్. హ్మ్. అంటే ప్రాపర్ ఇన్ ద సెన్స్ ఈ అన్ని వర్గాలకి సరిపడా హ్మ్. ఒక బరియల్ గ్రౌండ్ కోసం. ఎప్పుడైతే రాజ్య క్యారెక్టర్ రివీల్ చేసి లేదు ఎకరం పొలం అనేది నేను హ్మ్. ఊరి ప్రజలందరికీ ఇస్తాను. వీళ్ళకివ్వను. హ్మ్. బట్ ఊరి కోసం ఇస్తానని చెప్పేసి ఇచ్చినప్పుడు ఎప్పుడైనా అరే! అది కదా క్లోజర్ పడాల్సింది. ఆ బరియల్ గ్రౌండా లేదంటే అక్కడ ఎక్కడైనా రాజ్య క్యారెక్టర్ తన డెసిషన్ చెప్పిన తర్వాత ఇప్పుడు నవదీప్ అంటాడు. ఏం చావు చచ్చినావా అని చెప్పేసి ఉంటుంది. అది ఓన్లీ నవదీప్ ఒక్కడే కాకుండా ఊరంతా గూడా అది ఫీలయ్యి, ఏం చావు చచ్చాడు ఇతను అని జెప్పేసి. ఎందుకంటే ఎవరైతే హయ్యర్ కాస్ట్ ఉన్నో అగ్ర కులాల్లో వాళ్ళు అలాగా అగ్రీ చెయ్యరది. సో, అది ఒక సెకండరీ థింగ్. దాన్ని హైలైట్ చేయక్కర్లేదు. బట్ ఊరంతా గూడా హ్యాపీనెస్‌ని షేర్ చేసుకొని, యాక్చువల్‌గా బరియల్ స్పాట్ దగ్గర క్లోజర్ ఇచ్చుంటే బావుండేమో అని అంటే అది విజువల్‌గా ప్రెజెంట్ చేసుంటే బావుండేమో అని నాకనిపించింది. సో, మీరెంత వరకు అగ్రీ అవుతారు దానికి? అంటే యాక్చువల్లీ మేము ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో అదే. అది షూట్ చేద్దామని గూడా అంత ప్రిపేర్ అయ్యి ఉన్నాం అనమాట. ఓకే. యాహ్! బట్ ఫర్ సమ్ రీజన్ ఏంటంటే అప్పటికే ఇప్పుడు ఈయన డాన్స్ సీక్వెన్స్ చూపిస్తున్నాం గదా! దాని తర్వాత ఒక మళ్ళీ ఒక ఇంటెన్స్ ఒక బరియల్ సీక్వెన్స్ చూపించడం అవసరం లేదు అన్నది కలెక్టివ్‌గా కాల్ తీసుకున్నాం. ఇట్లా ఓకే. ఈ డిస్కషన్ అయితే బట్ రైటింగ్‌లో అయితే ఉండింది. ఉండింది. ఓహ్! అంటే డిస్కషన్ అయితే చాలా జరిగిందనమాట. హ్మ్. అంటే చేద్దామని ప్రిపేర్డ్ గూడా అయ్యాం. బరియల్ గ్రౌండ్ చూసుకున్నాం అంతా ఎట్లుండాలి, షార్ట్ డివిజన్ అవి గూడా చేసుకున్నాం గానీ లాస్ట్ మొమెంట్‌లో ఎందుకు అప్పటికి ఎడిటింగ్ అంతా గూడా అయిపోయి ఉందనమాట. ఎడిటింగ్ చూసుకున్న తర్వాత అనిపించిందేంటంటే ఇంత డాన్స్ చేసేసి నవదీప్ గారు ఇదంతా అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే ఒక బరియల్ అది ఎందుకో నేరేటివ్‌లో ఫిట్ అవ్వట్లేదు ఓకే. అన్నట్టు ఓకే. అందుకని ఉద్దేశం. లేకపోతే బట్ ఈ థాట్ అయితే ఉంది. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఎందుకంటే అదొక ఫుల్‌ఫిల్‌మెంట్ ఇచ్చేది. అవును. అవును. ఎందుకంటే దానికోసం కాబట్టి అదంతా. అంటే ఆ పక్కన సంథింగ్ సో అండ్ సో యెస్. యెస్. బరియల్ యెస్. గ్రౌండ్ నుండి ఇక్కడ ఒక సకల జనుల శ్మశాన వాటిక అనేది ఒకటి లేదు. లేదు. ఉండుంటే గనక ఇదంతా గూడా జరిగిన ఉండింది. డిస్కషన్. ఓకే. చేద్దామన్న ప్లాన్ ఉండింది. లొకేషన్ చూసాము. అంతా గూడా అయింది. బట్ ఎందుకో ఆ ముందు రోజే ఇట్లా డిస్కషన్స్‌లో జరిగినప్పుడు ఏంటంటే, మామూలుగా నేను, మురళి, సృజన గారైనా గూడా అదే అనిపించిందేంటంటే, అరే! ఈయనింత ఎనర్జిటిక్‌గా డాన్స్ చేయడము అది ఇది అప్పటికేంటంటే నేరేటివ్ వైస్‌గా ఇతను డాన్స్ స్టార్ట్ కాంగానే టైటిల్స్ అని గూడా ఫిక్స్ అయిపోయాము. అది గూడా ప్యాటర్న్ అంతా అయింది. మళ్ళీ ఈ టైటిల్స్ పడుతున్న టైంకి, ఇది ఎండ్ అయ్యే టైంకి మళ్ళీ అక్కడ ఇంటెన్స్‌గా ఒకటొస్తే ఎంత మనకి ఇంపాక్ట్ ఉంటదో తెలీదు. సో, ఇట్లానే ఎనర్జీ క్లోజ్ అంటే హౌ చేద్దాం. డు యూ వాంట్ టు లీవ్ ద ఫిల్మ్ అన్నది కూడా లైక్ ఈ హ్మ్. డిస్కషన్స్‌లో మాకు జరిగింది. అంటే అది చెప్పగానే ఒక హై అంటే నవదీప్ గారిని చెప్పగానే ఆ డైలాగ్ చెప్పగానే ఒక ఉంటది. బట్ వెన్ యూ షో ఎ బరియల్ గ్రౌండ్ అండ్ డెత్ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్ దాని ఎనర్జీ ఇస్ వెరీ ఇట్స్ మళ్ళీ, వెరీ ఎమోషనల్ మళ్ళీ. మళ్ళీ. సో ఈ ఈ ఎనర్జీలో సినిమా వెళ్ళిపోవాలి అన్నది వాస్ ఆల్సో వన్ ఆఫ్ ద డిస్కషన్స్. హౌ డు యూ వాంట్ టు లీవ్ ద థియేటర్స్? ఓకే. సో ఓకే. వీటన్నిటి డిస్కషన్స్ మధ్య తీసుకున్న కాల్ అది. ఓకే. యాహ్! అంటే ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళకుంటుంది. ఆఫ్ బట్ కోర్స్. ఐ ఫెల్ట్ దట్ ఓకే. విజువల్‌గా యాహ్! చూపించుండుంటే గనక ఇంకాస్త కొంచెం ఎంఫసైజ్ అవ్వడానికో, లేదంటే అరే! వాళ్ళకి కరెక్ట్‌గా జరిగింది, న్యాయం జరిగింది అనే కైండ్ ఆఫ్ ఒక ఫుల్‌ఫిల్‌మెంట్ వచ్చేదని నాకనిపించింది ఫెయిర్ అంతే. ఎనఫ్. ఫెయిర్ యాహ్! ఎనఫ్. యాహ్! ఓకే. బట్ గ్లాడ్ దట్ అట్‌లీస్ట్ ఇట్ వాస్ దేర్ ఇన్ ద రైటింగ్. యాహ్! లేదు. యాహ్! లేదు. యాహ్! ఇట్స్ దేర్. ఇట్స్ దేర్. ఇట్స్ దేర్. ఓకే.